ఒంటరిగా కూర్చున్నప్పుడు కొన్నిసార్లు మనసులో భరించలేని బరువు అనిపిస్తుంటుంది కదూ. పైకి నవ్వుతూనే ఉంటాం, కాని లోపల ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక నిశ్శబ్దమైన యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో ఒక అడుగు ముందుకు వేస్తే చుట్టూ ఉన్నవాళ్ళు, పరిస్థితులు అన్నీ కలిసి మనల్ని వెనక్కి లాగేస్తున్నాయా అనిపిస్తుంది. కన్నీళ్లొస్తాయి, నిరాశ ఆవహిస్తుంది. ఈ ప్రయాణం ప్రారంభించే ముందు ఆ వేదనను, ఆ నిరాశను ఒకసారి పూర్తిగా స్వీకరిద్దాం. ఆ బాధపడటం తప్పేమీ కాదు, అది మనిషిగా మన సహజ లక్షణం. కాని మన జీవితంలో ఎదురయ్యే ఈ అతిపెద్ద పోరాటాల వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఆ కష్టాల కొలిమిలో కాలి మనం ఎలా ఒక అద్భుతమైన యోధుడిగా మారతామో ఈరోజు మనం లోతుగా మాట్లాడుకుందాం. ఇదొక సాధారణ విశ్లేషణ కాదు, ఒక స్నేహితుడిగా, మీ శ్రేయోభిలాషిగా మీతో పంచుకుంటున్న ఒక పచ్చినిజం, మీ మనసులోని మాటలకు అక్షరరూపమిది. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. మన జీవితాల్లో లేదా మనకు తెలిసిన ఎంతోమంది జీవితాల్లో ఎప్పుడూ ఒకే రకమైన సంఘటన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం 10 మంది వెళ్లే దారిని వదిలేసి మనకంటూ ఒక కొత్త దారిలో వెళ్లాలని నిర్ణయించుకుంటామో, ఎప్పుడైతే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఇంటి గడప దాటుతామో, సరిగ్గా అప్పుడే నలుమూలల నుండి మనల్ని వెనక్కిలాగే ప్రయత్నం తీవ్రంగా జరుగుతుంది. అవునా కాదా? ఎందుకలా జరుగుతుంది? ఎందుకు మన ప్రయాణంలో మొదటి అడుగే అంత కఠినంగా, అంత కఠోరంగా మారుతుంది? అసలు ఎందుకు మనల్ని కిందకు లాగాలని చూస్తారు? ఈ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం దొరికితే చాలు, మన సగం బాధలన్నీ శాశ్వతంగా తొలగిపోయినట్టే. అందుకే ఈ ప్రయాణంలోని మొదటి భాగం గురించి మాట్లాడుకుందాం. అదే మన జీవితాల్లోని మంథరలు, మారువేషంలో ఉండి మనల్ని ముందుకు నడిపించే మార్గదర్శకులను గుర్తించడం. మనం ఉత్సాహంగా, ఎంతో నమ్మకంతో ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టగానే ఖచ్చితంగా మన చెవుల్లో ఒక మాట వినిపిస్తుంది. ఇది నీవల్ల కాదు, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు, అసలు నువ్వు దేనికీ పనికిరావు, ఈ దారి, ఈ పనులు నీ ముఖానికి ఏమాత్రం సరిపడవు. ఈ మాటలు ఎంత పదునునా ఉంటాయంటే ఒక్క క్షణంలో మన ఆత్మవిశ్వాసాన్ని ముక్కలు చేస్తాయి. నిన్నటిదాకా మనకున్న నమ్మకం ఒక్కసారిగా కూలిపోతుంది. మనమీద మనకే తీవ్రమైన అనుమానం వచ్చేలా చేస్తాయి. ఆ మాటలన్నది ఎవరో బయటివారు కారు, మన చుట్టూ ఉంటూ మనల్ని ఎప్పుడూ గమనించే బంధువులో, స్నేహితుల్లో, పక్కింటివల్లో అయ్యుంటారు. బహుశా మీరు కూడా ఈ మాటలిప్పటికీ ఎన్నోసార్లు వినుంటారు కదూ. ఆ మాటలు విన్నప్పుడు గుండెల్లో ఎంత బాధ కలుగుతుందో, ఎంతగా కుంగిపోతామో వేరే వాళ్లకు చెప్పలేం. మన రోజువారీ జీవితంలోనే ఎన్నో ఉదాహరణలు చూద్దాం. ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నప్పుడు కావచ్చు, లేదా ఎప్పటినుంచో గుండెల్లో దాచుకున్న నటుడు కావాలనే కలతో నగరానికి వెళ్లాలనుకున్నప్పుడు కావచ్చు, ఒక అద్భుతమైన కథ రాసుకుని చిత్ర దర్శకుడవ్వాలని ఆశపడినప్పుడు కావచ్చు, లేదా కనీసం రోజూ మనం పడుతున్న ఈ సామాన్య మధ్యతరగతి బతుకు కష్టాలనుంచి ఒక్కమెట్టు పైకి ఎదగాలని చిన్న ప్రయత్నం చేసినప్పుడు కావచ్చు, ఖచ్చితంగా ఎవరో ఒకరొస్తారు. వచ్చి, నీవల్ల ఏమవుతుంది, నీ దగ్గర ఏముందనివన్నీ చేస్తున్నావు, ఇంతకుముందు అందరూ ఇలాగే ఆవేశపడి సర్వస్వం కోల్పోయారు అని భయపెడతారు. రామాయణంలో ఆనందంగా జరగవలసిన రాముడి పట్టాభిషేకానికి అడ్డుపడిన మంథర, కైకేయిలాగా నేటి మన జీవితంలోనూ ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మన ప్రయాణంలోకి ప్రవేశిస్తారు. మన ధైర్యాన్ని వేళ్లతో సహా పెకలించాలని చూస్తారు. కానీ ఇక్కడే మనం మన ఇతిహాసాలలో దాగి ఉన్న ఒక అత్యంత అద్భుతమైన, లోతైన రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. అసలు మంథర మనసును మార్చింది ఎవరు? ఒక మామూలు దాసికి అంతటి మహారాజు నిర్ణయాన్ని ఎదిరించే ఆలోచన ఎలా వచ్చింది? సాక్షాత్తూ ఆ చదువుల తల్లి సరస్వతీదేవే వచ్చి మంథర బుద్ధిని చెడగొడుతోంది. ఎందుకు? ఆలోచించండి. ఒకవేళ మంథర అడ్డుకోకపోతే రాముడు అయోధ్యలోనే ఉండిపోయి రాజుగా సింహాసనం మీద కూర్చునేవాడు. అలా జరిగి ఉంటే అరణ్యవాసం జరగదు. అరణ్యవాసం జరగకపోతే సీతమ్మవారి అపహరణ ఉండదు. అది జరగకపోతే లోక కళ్యాణం కోసం, దుష్టశిక్షణ కోసం అవతరించిన రాముడి చేతుల్లో ఆ రావణాసురుడి సంహారం ఎప్పటికీ జరగదు. అంటే మంథర అనే ఆ విమర్శించే పాత్ర లేకపోతే అసలు రామావతార ఉద్దేశమే నెరవేరదు కదా. అలాగే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనల్ని విమర్శించేవాళ్లు, మనల్ని కిందకి లాగేవాళ్లు, అవమానించేవాళ్లు కేవలం దుర్మార్గులు కారు. దైవం ద్వారా మన అసలైన గమ్యం వైపు మనల్ని మళ్లించడానికి పంపబడిన మారువేషపు మార్గదర్శకులు. వాళ్లు అడ్డుకోకపోతే మీరు ఎప్పటికీ మీ అసలైన శక్తిని తెలుసుకోలేరు. ఇక్కడ నుండి మన విశ్లేషణలో రెండవ భాగంలోకి అడుగుపెడదాం. దేవుడిగా మార్చిన పోరాటం, అరణ్యవాసపు ఆవశ్యకత, కష్టమనేది ఎందుకు అంత పవిత్రమైనదో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈ 2 చిత్రాలను ఒక్కసారి మనస్సు పెట్టి చూడండి.
అయోధ్యలో ఉన్నంతకాలం రాముడు అందరి దృష్టిలో కేవలం ఒక యువరాజు మాత్రమే. ఆయనకు సకల భోగాలున్నాయి, నడవడానికి పూలపాన్పు ఉంది, సేవ చేయడానికి 100 మంది సేవకులున్నారు. ఆ సుఖంలో ఆయన జీవితాంతం ఉండిపోయి ఉంటే చరిత్రలో ఒక సాధారణ మంచి రాజుగా మాత్రమే మిగిలిపోయేవాడు. కాని ఎప్పుడైతే ఆ కంటకాకీర్ణమైన భయంకరమైన అడవుల్లోకి అడుగుపెట్టాడో, చెప్పులు లేకుండా రాళ్లమీద ముళ్లమీద నడిచాడో, ఎండకు ఎండి వానకు తడిచాడో, ఎప్పుడైతే ఆకలిని అలసటను ఎన్నో గుండెకోతలను అనుభవించాడో, 14 తర్వాత తిరిగి వచ్చేసరికే ఆయన కేవలం రాజు కాదు, ఈ జగత్తుకే ఆదర్శంగా నిలిచే మర్యాదాపురుషోత్తముడైన భగవంతుడిగా మారాడు. అప్పటివరకు మనిషిగా ఉన్న ఆయన ఆ అరణ్యవాసపు కష్టాల కొలిమిలో మండి దేవుడుగా పోతపోసుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒక్కటే: సౌకర్యం ఎప్పుడు మనల్ని ఒక సాధారణ మనిషిగానే ఉంచుతుంది, కాని భరించలేని కష్టమే మనల్ని ఉన్నతమైన శిఖరానికి చేరుస్తుంది. ఇందులో మనం నేర్చుకోవలసిన మరో గొప్ప జీవిత పాఠం ఉంది. ఇది వినడానికి తేలికగానే అనిపిస్తుంది, కాని ఆచరించడం చాలా కష్టం. అడవికి వెళ్లే ముందు కాని, అక్కడ 14 పడ్డ నరకయాతన సమయంలో కాని, తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత కాని, రాముడు ఒక్కసారి కూడా మంథర పట్లగాని, కైకేయి పట్లగాని ఒక్క పరుషపదం వాడలేదు. వాళ్లని ఏనాడూ నిందించలేదు. పైగా అడవికి వచ్చేటప్పుడు తమ్ముడు భరతుడితో, అమ్మను బాగా చూసుకో, ఆమెని ఎప్పుడూ మాట అనవద్దు, బాధపెట్టొద్దు అని చెబుతాడు. అదీ మానసిక పరిపక్వత అంటే. మనల్ని కష్టాల పాల్చేసిన వారిమీద, మనల్ని అవమానించిన వారిమీద మనం పగపించుకోకూడదు. ఎందుకంటే ఆ కష్టమే లేకపోతే మనలోని ఆ అపారమైన శక్తి మనకే తెలిసేది కాదు. ఆ స్వచ్ఛమైన క్షమాగుణమే, ఆ ప్రశాంతతే మన ప్రయాణానికి బలమైన పునాది కావాలి. వాళ్ళు విమర్శిస్తుంటే మీరు ప్రశాంతంగా నవ్వుతూ ముందుకు సాగాలి. ఇక 3వ భాగంలోకి వద్దాం. ఈ కష్టాలు చూసి భయంతో ఆగిపోవద్దు. ఎందుకంటే ఇవి విజయానికి దారితీసే తప్పనిసరి వరుస అడుగులు. ఒక గొప్ప విజయం వెనుక ఎన్ని అంచులుంటాయో చూడండి. ముందుగా కట్టుకున్న బట్టలతో రాజ్యాన్ని, సర్వస్వాన్ని వదిలి వెళ్లడం. ఆ తర్వాత తన ప్రాణానికి ప్రాణమైన భార్యను కోల్పోయిన తీరని ఆవేదన, ఆ గుండె కోత. ఆపదలో ఉండి అడవుల్లో అలుపెరగని అన్వేషణ చేస్తున్న సమయంలో వాలీ, సుగ్రీవుల వంటి అపరిచితులతో స్నేహం చేయడం, వాళ్లను కలుపుకోపోవడం. ఆ తర్వాత సముద్రాన్ని దాటి రాక్షసులతో లంకలో ఆ మహాసంగ్రామం చేయడం. ఇవన్నీ దాటిన తర్వాతే ఆ అద్భుతమైన విజయం వరించింది. ఇందులో ఏ ఒక్క అడుగును మనం దాటవేయలేం. నా కష్టమొద్దు, నేరుగా విజయం కావాలంటే కుదరదు. సగం దూరం వెళ్ళి ఇక నా వల్లే కాదు, నేను యుద్ధం చేయలేను అని ఆగిపోతే ఆ విజయం దక్కదు. మీ జీవితంలో కూడా అంతే. ప్రతి ఒక్క కష్టం, ప్రతి ఒక్క అవమానం ఆ విజయానికి ఒక పునాదిరాయి. అది ముందస్తుగా నిర్ణయించబడిన ఒక తప్పనిసరి పరీక్ష. ఆ సిలబస్ మొత్తం పూర్తి చెయ్యాల్సిందే. కాని ఒక్కసారి మనలో మనం నిజాయితీగా ప్రశ్నించుకుందాం. నేటి మన పరిస్థితి చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతోంది. ఇతిహాసాలలోని ఆ గొప్ప త్యాగాలను, ఆ పోరాట పటిమను మనం ఎప్పుడో మర్చిపోయాం. ఇప్పుడు మన వ్యవహారం ఎలా ఉందంటే, ఏమాత్రం చిన్న కష్టమెదురైనా, బయట ఎవరైనా మనల్ని ఒక చిన్న మాట అన్నా, లేదా మనమనుకున్నది జరగడానికి కొద్దిగా సమయం పట్టినా వెంటనే వణికిపోయి ఆ ప్రయత్నాన్ని అక్కడికక్కడే వదిలేసి పారిపోతున్నాం. పోరాడే ఓపిక మనకు లేదు. కన్నీళ్లకు భయపడి పురిటిలోనే మన కలల గొంతు నులిమి చంపేసుకుంటున్నాం. ఎంత విషాదం కదా ఇది! ఆ గొప్ప యోధుల రక్తమైన మనం, మన పూర్వీకులు ఎన్నో యుద్ధాలు చేసి సాధించిన ఈ వారసత్వాన్ని మోస్తున్న మనం, ఇలా చిన్న రాతికే కాలికి రక్తం వచ్చిందని వెనుతిరగడం, భయపడి ఇంట్లో కూర్చోవడం ఎంతవరకు సబబు? అందుకే ఈ 4వ భాగం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే సౌకర్యం అనే భయంకరమైన వల, సురక్షిత ప్రాంతమనే ఒక అబద్ధపు భ్రమ. ఈ రోజుల్లో మనల్ని నాశనం చేస్తున్నది ఇదే. మనం ఆ బయట ఉండే కష్టాల నుండి పారిపోయి మన ఇంటి 4 గోడల మధ్య ఆ చల్లటి గదిలో దాక్కుంటున్నాం. మంచం మీద పడుకుని చేతిలో చరవాణి పట్టుకుని గంటల తరబడి ఎవరో తీసిన ఆటపాటలు, పొట్టిపుట్టి దృశ్యాలు చూస్తూ కాలాన్ని చంపేస్తున్నాం. నిజం చెప్పాలంటే మన అసలు జీవితం నుండి మనం తప్పించుకుని పారిపోతున్నాం. కాని అవతలివైపు ఏం జరుగుతుందో మీరెప్పుడైనా గమనించారా? మనం ఎవరినైతే తెరమీద చూసి చప్పట్లు కొడుతున్నామో, ఏ నటులను చూసి మురిసిపోతున్నామో, వారు తమ కలల కోసం చెమటోడ్చి సంపదను సృష్టిస్తున్నారు. వాళ్ళు కష్టపడి పైకొచ్చి విలాసవంతమైన బండల్లో తిరుగుతుంటే మనం మాత్రం మన ఇంటి వసరాల్లో కూర్చొని గాలికి విసనకర్ర ఊపుకుంటూ వాళ్ల జీవితాలను చూసి సంబరపడుతున్నాం. వాళ్ల విజయాలను మన విజయాలుగా భ్రమపడుతున్నాం. ఇది మన గుండెను పిండేసే పచ్చి నిజం కాదా? ₹1, ఈ ఒక్క అంకెలో ఎంత లోతైన అర్థముందో తెలుసా? మన సామాన్య మధ్యతరగతి జేబులోంచి బయటికి వెళ్లే ఈ ₹1, అలాగే మన కళ్ల నుండి వాళ్లకిచ్చే ఒక్క నిమిషపు దృష్టి, ఇవే అవతలివారి సామ్రాజ్యాలను నిర్మిస్తున్నాయి.
ఒక మనిషి ఉన్నత స్థాయికి ఎదిగాడంటే 100 కోట్లకు పడగలెత్తాడంటే దానికి కారణం మన అశ్రద్ధే. మన జేబులోని ఆ రూపాయి వాళ్ల చేతిలోకి వెళ్ళినప్పుడే వాళ్ళు ఎదుగుతారు. మన విలువైన సమయాన్ని, మన ఏకాగ్రతను మన ఎదుగుదల కోసం వాడుకోకుండా ఇతరుల వినోదానికి అర్పిచ్చేస్తున్నాం. ఈ ఆర్థిక సూత్రాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన దృష్టి ఎక్కడుంటే సంపద అక్కడే సృష్టించబడుతుంది. ఈ పట్టికను ఒకసారి నిశితంగా గమనించండి. సాయంత్రం 6 గాగానే టీవీల ముందు అతుక్కుపోయి రాత్రి 10:30 వరకు ఆ ధారావాహికలు చూస్తూ ఆ కల్పిత పాత్రల కష్టాలకు మనం ఏడుస్తుంటాం. దీనివల్ల నిజానికేం జరుగుతోంది? మన సమయం, మన ఇంట్లో కరెంట్, మన అపురూపమైన ఆయుష్షు అన్నీ కలిసి ఆ ధారావాహికల సృష్టికర్తల ఖాతాల్లోకి నిధులుగా మారుతున్నాయి. వాళ్ల కలలను మనం నిజం చేస్తున్నాం. అలాగే రాత్రిపూట మంచం మీద పడుకుని అనంతంగా చిన్న చిన్న దృశ్యాలను పైకి జరుపుతూ గడిపేస్తూ ఉంటే అది మనల్ని భౌతికంగా, మానసికంగా ఎక్కడివారిని అక్కడే ఉంచేస్తుంది. మనకు మన స్వంత ప్రయాణం మొదలుపెట్టాలంటే ఉన్న భయం వల్లే మన ఇతరుల ప్రయాణాలకు మూల్యం చెల్లించే అమాయకపు ప్రేక్షకులుగా మిగిలిపోతున్నాం. ఇక 5వ మరియు అత్యంత కీలకమైన భాగం, మన కథకు మనమే రాజుగా మారడం. జారిపోయిన మన కథను తిరిగి చేజిక్కించుకోవడం. ఈరోజే, ఇప్పుడే ఒక బలమైన నిశ్చయానికి వద్దాం. ఈ 3 పరమసత్యాలను మనసులో చెరగని ముద్రలా వేసుకుందాం. మొదటిది, మనల్ని విమర్శించే ఆ మంత్రలే మనం ఆకాశంలోకి ఎగరడానికి కావలసిన పునాదులు. వాళ్ల మాటలే మనకు ఇంధనం. రెండోది, మనం దేనినైతే సుఖమని భ్రమపడుతున్నామో ఆ చల్లటి గదులు, ఆ సౌకర్యమే మన అసలైన శత్రువు. అది మనల్ని ఏ పనీ చేయనివ్వకుండా కట్టిపడేస్తుంది. మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది, ఆ కష్టాల అడవిలోనే, సరిగ్గా ఆ ముళ్లదారి చివరనే మనకోసం ఆకాశమంత ఎత్తులో ఒక అందమైన కిరీటం ఎదురుచూస్తోంది. ఆ అడవిలోకి వెళ్లడానికి ఇక ఏమాత్రం భయపడవద్దు. ఆ బాధను స్వాగతించండి. ఆ పోరాటమే మనల్ని పరిపూర్ణమైన మనుషులుగా మారుస్తుంది. ఇప్పుడు ఈ ఏకాంత సమయంలో మీ గుండెపై చెయ్యేసుకుని మిమ్మల్ని మీరు అడగవలసిన ఏకైక ప్రశ్న ఇదే: జీవితాంతమిలా ఇతరుల కలల సౌధాల కోసం మన రక్తాన్ని, సమయాన్ని మూల్యాంకంగా చెల్లించే ఒక నిస్సహాయ ప్రేక్షకుడుగానే ఈ ప్రయాణం ముగిస్తామా? లేక రేపటి నుంచి ఎదురయ్యే ఆ కష్టాల అడవిని 2 చేతుల ఆలింగనం చేసుకుని రక్తం చిందించైనా సరే, ఎన్ని అవమానాల ఎదురైనా సరే, మన సొంత ఇతిహాసానికి, మన సొంత జీవితానికి ఒక గొప్ప కథానాయకుడిగా మారుతామా? ఎంపిక మీ చేతుల్లోనే ఉంది. ఇది మీ కథ. ఆ కథలో మీరు ఓడిపోవడం ఇష్టం లేక ఈ మాటలు చెబుతున్నాను. మీ కథను మీరే రాయాలి. మనసులు కలిసి ఈ వేదికపై మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ పోరాటాన్ని ఆపకండి.